ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. అక్క, భోజనం రెడీగా ఉంది, వస్తే వడ్డించేస్తాను. ఈ పూట భోజనం వద్దు మాధవి, గదిలోకి పాలు తీసుకురా. అలాగే అక్క. వీళ్ళెందుకింత కంగారు పడుతున్నారో తెలియడం లేదే. లాయర్ వచ్చినప్పటి నుంచి ఒకటే టెన్షన్. అడిగితే నీకెందుకు అంటున్నారు. పిన్నిని కనుక్కుందామా అంటే అసలు ఆ పిన్నికి ఏమీ తెలీదు. కానీ ఈ ఆస్తికి వీళ్ళ టెన్షన్కి ఏదో సంబంధం ఉంది. దాన్ని కనుక్కోవడం ఎలా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత వెతికినా మనకు కావాల్సింది దొరకట్లేదు. ఇలా అయితే ఎలాగండి? అంతా మన చేతి నుంచి జారిపోతుందా? చివరి వరకు ప్రయత్నం చేయడం తప్ప మన చేతుల్లో కూడా ఏముంది దేవకి? పిన్ని, పాలు నేను తీసుకువెళ్తాను, నువ్వు వెళ్ళు. ఏమో గాని ఈ గాయత్రి రాను మరీ హార్ష్గా తయారవుతోంది. అడిగితే నేనే ఇచ్చేదానిగా, ఎందుకు ఇలా లాక్కుపోవటం? ఏంటో ఈ గాయత్రి పద్ధతి ఏమీ అర్థం కావటం లేదు. పాలు నువ్వు తీసుకొచ్చావేంటి? మాధవి ఎక్కడా? పిన్ని కిచెన్లో బిజీగా ఉందమ్మా, అందుకే నేను తీసుకొచ్చాను. తీసుకోండి. ఏంటి గాయత్రి, ఏమైనా మాట్లాడాలా? అదేం లేదమ్మా. మీరు ఎందుకు ఇంతసేపటి వరకు వర్క్ చేయడం? చూడండి ఎంత టైం అయ్యిందో. ఇంతకు ముందంటే ఓకే గానీ ఇప్పుడు నేను వచ్చాను కదమ్మా, వర్క్ నాకు షేర్ చేయొచ్చు కదా. ఎందుకు మీరు మాత్రమే కష్టపడడం? చూడండి మీ మొహాలు ఎలా అలసిపోయాయో. ఏం పర్లేదులే గాయత్రి, నీకు పని ఎప్పుడు చెప్పాలో ఏది ఎప్పుడు చేయాలో అంతా మాకు తెలుసు కదా. అప్పటి వరకు మమ్మల్ని చేయని, ఆ తర్వాత ఎలాగో అంతా నువ్వే చూసుకోవాలి కదా. అది సరేనమ్మా, మీరెందుకని మార్నింగ్ నుంచి ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? ఏమైంది? అంటే నాకు చెప్తే నాకు తోచిన సలహా నేను చెప్తాను కదా. చూడు గాయత్రి, ఇందాకే చెప్పాను కదా ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు చెప్తావని. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నువ్వు వెళ్ళి పడుకో. అనుకుంటూనే ఉన్నాను అంత త్వరగా బయట పడరు అని, కానీ రహస్యం ఏంటో తెలుసుకోవాలి. లేదంటే ఇంత కష్టపడినందుకు ఫలితం లేకుండా పోతుంది. నా కష్టం వృధా కానివ్వను. వెళ్ళు. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఎందుకు? చిన్న పనుంది, ఒకసారి ఫోన్ ఇవ్వు. నేను ఇవ్వను. ఇవ్వు. అరే రాధా, ఇవ్వు. మనోహర్, మన నైట్ కాలేజ్ ఫస్ట్ బ్రాంచ్, సెకండ్ బ్రాంచ్ ఎక్కడ ఓపెన్ చేస్తే బాగుంటుంది? ఏమైనా ఆలోచించావా? మన ఇంట్లో.
మన ఇంట్లోనా? అదేంటి? అక్కడైతే ఎవ్వరూ ఉండరు. ఏం మాట్లాడుతున్నావు మనోహర్? నేను ఏం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వేం అడిగినా నా సమాధానం ఒక్కటే. ఐ మిస్ యూ, ఐ మిస్ యూ, ఐ మిస్ యూ. మనోహర్ ఏంటి డ్రైవింగ్ చేస్తూ ఏదో కలకంటున్నట్టున్నాడు. పడుకొని కలలు కనటం ఓకే, నుంచొని కలలు కనటం ఓకే, కూర్చొని కూడా కలలు కనొచ్చు. కానీ ఇలా డ్రైవింగ్ చేస్తూ కలలు కనటం నాట్ ఓకే. మనోహర్, ఏమైంది రాధా? ఎందుకు అలా అరిచావు? ఏం చేస్తున్నావు మనోహర్? డ్రైవింగ్ కాదు, డ్రీమింగ్ లో ఉన్నావు. ఏంటి, ఏమైంది? వాటర్. కలిసాయి నింగి నేల చినుకేదో జారే వేళ ఎవరైనా చూసుంటారో లేదో కళ్ళారా రుజువేంటో చూపించాలా నిజమేగా అచ్చం మీలా కలిసుండే వీలే ఉందే కాదని అంటారా ఇది ఏదో చిత్రంగా ఉందే ఆ చిత్రం ఎంతో బాగుందే మనసారా ప్రేమించామంటే విధి కూడా వింతలు చేస్తుందే ఇదిగో వాటర్. వద్దు, ఎక్కిళ్ళు ఆగిపోయాయి. అసలు నీకు బుద్ధిందా మనోహర్? డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరైనా అంత ఆలోచనలో ఉంటారా? ఇలా సడన్ గా బ్రేకులు వేస్తారా? కొంచెం కూడా నీకు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు. రాధా, ఇప్పుడు ఏమైందని అంతలా అరుస్తున్నావు? ఏమైందో నీకు తెలీదా? నాకైతే తెలీదు, నేను వేరే ఆలోచనలో ఉన్నాను. ఏమైంది రాధా? ఆ గాడిద గుడ్డైంది, బోంది లడ్డైంది. తింటావా? అలా ఎలా అయిపోయింది? అసలు రీజన్ ఏంటి? నా తలకాయ్. ముందు కార్ సరిగ్గా నడుపు. నన్నేం చూస్తావు? ముందు చూసి నడుపు. డియర్ మెంబర్స్, మన నైట్ కాలేజ్కి సంబంధించిన అన్ని గవర్నమెంట్ అప్రూవల్స్, పర్మిషన్స్ వచ్చేసాయి. ఇక మిగిలింది మన నైట్ కాలేజ్ బ్రాంచెస్ని ఓపెన్ చేయడమే. ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఈ కాలేజ్ని హ్యాండిల్ చేయగలిగామంటే దానికి కారణం రాధా మనోహర్లు. ముఖ్యంగా రాధ తన ఆలోచనల నుంచి వచ్చిన ఈ ప్రాజెక్ట్ని అందరికీ అర్థమయ్యేలా చెప్తూ అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళింది. మన ప్రాజెక్టు విద్యాకాంతికి మెయిన్ లీడ్ రాధ. తనని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను.
అమ్మ కూతుళ్లను ఎన్నో రకాలుగా విడదీయాలి అని ప్లాన్ చేసినా మళ్ళీ ఏదో ఒక మూమెంట్లో కలిసిపోతున్నారు. ఈరోజు ఏకంగా రాధ భజన కార్యక్రమం జరుగుతోంది. అంతా నా కర్మ. అమ్మ ఎప్పటికీ నన్ను ఇలా అర్థం చేసుకుంటూ ఉంటే నాకింక జీవితంలో ఏమీ అక్కర్లేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ విద్యాకాంతి వ్యవహారాలు రాధ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలాగే డియర్ టీమ్ మెంబర్స్, మనం సాధించబోతున్నాం. మనం నలుగురికి ఆదర్శం కాబోతున్నాం. మన విద్యాకాంతి ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించబోతున్నాం. దానికోసం ముందుగా మనం మంగళగిరి ప్రాంతంలో మొదటి బ్రాంచ్ ని ఓపెన్ చేయబోతున్నాం. అక్కడ ఉన్న పేద మధ్యతరగతి వాళ్ళందరికీనూ ఉచితంగా రాత్రిపూట చదువు చెప్తున్నాం. ఫస్ట్ బ్యాచ్ లో 150 మందికి మనం విద్యాకాంతిని అందించబోతున్నాం. క్లాప్స్ క్లాప్. అలా మనం మన విద్యాకాంతి మొదటి బ్రాంచ్ ని త్వరలోనే ప్రారంభిస్తున్నాం. వెరీ గుడ్ రాధా. రాధా, మనోహర్, మీ ఇద్దరి కృషితో మన గాయత్రి ఇన్స్టిట్యూట్కి మంచి పేరొచ్చింది. ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఇంత దూరం తీసుకొచ్చారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. రాధా, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ ఏదో మామూలుగా చెప్పొచ్చు కదా, హగ్గిచ్చి మరీ చెప్పాలా? ఇది ఇలాగే కొనసాగితే నాకు చాలా ప్రమాదం. దీన్ని మొగ్గలోనే తుంచేయాలి, లేదంటే పువ్వు కాదు పండంటూ చాలా దూరం వెళ్తుంది. ఆల్ ది బెస్ట్ మనోహర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మనోహర్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ మనోహర్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ రాధా. థ్యాంక్ యూ సార్. ముందు ఈ మనోహర్ని నా దారిలోకి తెచ్చుకుంటే ఈ రాధ సగం బలాన్ని లాగేసుకోవచ్చు. ఇక మనం వెళ్దామా? అదేంటి అక్కడ అంతమంది ఉన్నారు? ఇక్కడ ఏం జరుగుతోంది? ఏదైనా ఇంట్రెస్టింగ్ థింగ్ జరుగుతూ ఉంటే నా యాక్టింగ్కి ఏమైనా హెల్ప్ అవ్వచ్చు. చూద్దాం. ఇంతకు ముందు ఇలాగే ఒక ఆవిడికి ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకునే వరం ఇచ్చాను. దానివలన ఆవిడ ఎన్ని అవస్థలు పడుతుందో, ఎంతమందిని ఇబ్బంది పెడుతుందో. రాధక్క లేక ఇల్లంతా బోసిపోయింది. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దాం? చెప్తా నీ సంగతి. అమ్మా! నిన్ను అమ్మా! ఏంటమ్మా? అయినా నేను రాధక్క గురించి ఆలోచిస్తున్నానని నీకెలా తెలుసమ్మా? అవన్నీ అడగకూడదురా, నేను నీ మమ్మీని. మనసులో ఉన్న విషయం తెలుసుకునే వరమా? నేను నిన్న నా మనసులో అనుకున్నది బయటకు చెప్పకుండానే అమ్మకెలా తెలిసింది? అంటే వరం అమ్మకేనా? అడిగి తెలుసుకుంటే బెటర్. అన్నే, ఒకసారి ఇలా రావా? స్వామీజీ, మీరు వరం ప్రసాదించిన ఆవిడ ఎలా ఉంటుందో కాస్త చెప్పగలరా? ఎందుకంటే అలాంటి ఆవిడ ఎదురుపడితే మనం ఏమీ అనుకోకుండా ఉండడానికి ముందు జాగ్రత్త. నిజమే నాయన. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కంటే ప్రమాదం జరగకుండా ముందు నివారణే ముఖ్యం.
చెప్తాను విను. తెల్లగా ఉంటుంది. మనిషి మనిషిలా కాకుండా కొబ్బరి బోండంలా దిట్టంగా ఉంటుంది. ఆవిడ మొహంలో జీవకళ కంటే ఎదుటవారి ఆస్తిని కొట్టేయాలన్న కళ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఉంటాయంటే చెప్పిన పోలికలు జరిగిన సంఘటనలు చూస్తే ఆ వరం ఇచ్చింది మా అమ్మకేమో అనిపిస్తోంది. స్వామీజీ, అడగకుండానే ఆనవాళ్లు చెప్పినందుకు చాలా సంతోషం. ఇక ముందు అలాంటి వ్యక్తి తారసపడితే వెంటనే జాగ్రత్త పడతాను. వస్తాను స్వామి. శుభం భూయాత్. అమ్మ మమ్మీ, అందుకేనా ఆ రోజు నీ డబ్బులు నాకు దక్కకుండా చేశావు. నిన్న నావి పగలగొట్టావు. ఇప్పుడు నాకు నిజం తెలిసింది కదా, ఎలా ఆడుకుంటానో చూడు. మేడం, మేడం, మ్యామ్, అవును, నా మెసేజెస్కి రియాక్ట్ అవుతున్నాడు, రిప్లై ఇస్తున్నాడు. కానీ అది నిజమేనా? మనోహర్ నిజంగానే నా మెసేజ్లకు రియాక్ట్ అవుతున్నాడా, లేక ఊరికే టైంపాస్ చేస్తున్నాడా? అయితే లైవ్లో మనోహర్ రియాక్షన్ చూస్తాను. రాదేంటి ఈ టైంలో హాయ్ అని మెసేజ్ చేసింది? ఆఫీస్లో కూడా నన్ను అదృశ్య ప్రేమికురాల్లాగా వేరే నెంబర్ నుంచి చాట్ చేస్తున్నావు రాదా? సరే, అలాగే కానివ్వు. నాతో చాట్ చేస్తుంటే మనోహర్ మొహంలో వెలుగు కనిపిస్తుంది. అయితే నిజంగానే మనోహర్ నా మెసేజెస్కు రియాక్ట్ అవుతున్నాడన్నమాట. దీన్నిలా మరింత పొడిగించకుండా వెంటనే ఈ మెసేజ్లు చేస్తుంది నేనే, నిన్ను ప్రేమిస్తున్నాను అని నా మనసులో మాట మనోహర్కి చెప్పేస్తే బెటర్. నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. నువ్వు కలిస్తే నా మనసులో ఉన్న విషయాన్ని నీ కళ్ళల్లోకి చూస్తూ చెప్పాలనుంది. నువ్వు ఓకే అంటే పార్కింగ్ దగ్గరికి రా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. యాహూ! సారీ 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 సారీ. నాకు కూడా నీ మనసులో మాట విని నా మనసులో మాట నీకు చెప్పాలనుంది. ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను.
నేను నిన్ను కలుస్తాను. ఈ రోజు నా మనసులో ప్రేమని నీకు చెప్పి నిన్ను ఆ రాధకి శాశ్వతంగా దూరం చేస్తాను. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది రాధా. ఇంతమందికి విద్యని పంచుతూ వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకొస్తున్న నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది.